ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే చాలు. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడూ మీ ఇంట్లోనే స్థిర నివాసం చేస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే, పూర్వం మన ప్రజలు ఎలా ఉండేవారంటే ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలోనే నిద్ర లేచేవాళ్ళు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం అంత ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే కుదరదు. ఒకవేళ ఆ టైంలో నిద్ర లేచినా సరే ముందుగా స్నానం చేసి తరువాత ఇంట్లో పనులు పూర్తి చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు అంటే ఆడవాళ్ళు కూడా ఏదో ఒక పని చేసి అంటే ఉద్యోగం వంటివి చేసి ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్నారు. మరి అంత బిజీ లైఫ్లో కూడా ఉదయం 5:30కి 5 గంటలకి లేచి ముందుగా స్నానం చేసి ఇంట్లో పనులను పూర్తి చేయాలి అంటే కుదరదు. కానీ ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి మన పెద్దవాళ్ళు కొన్ని చిట్కాలను చెప్పారు. సులువుగా లక్ష్మీదేవి కటాక్షం ఎలా కలగాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు, అయినప్పటికీ చేతిలో డబ్బు నిలవదు. ఇలా వచ్చి అలా నీల్టీలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. మరి అలా ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఆడవాళ్ళు నిద్ర లేవగానే ఈ 3 పనులు క్రమం తప్పకుండా చేస్తే చాలు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వెంటే ఉండి మీ ప్రతి పనిలో అద్భుతమైన విజయాన్ని కలుగజేస్తుంది. ప్రతి నిత్యం కూడా ఆయురారోగ్యాలతో ఉండగలుగుతారు, బాగా సంపాదించుకోగలుగుతారు. మరి ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే స్నానం చేయడం అంటే కుదరదు. కానీ మన పూర్వకాలంలో ప్రజలు వంట రూముని దేవాలయంతో సమానంగా చూసేవారు. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలోకి వెళ్ళేవారే కాదు. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆనందంగా జీవించగలిగేవారు. అప్పుడన్నీ మట్టి పొయ్యిలు వాడేవారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం ప్రతి ఒక్కరు గ్యాస్ స్టవ్ని వాడవలసి వస్తుంది. అయినా సరే ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండాలి అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా ఉదయం నిద్ర లేవగానే ముందుగా బ్రష్ చేసుకోవాలి. ముందు పెద్దవాళ్ళు ఒకే మాట చెప్పేవాళ్ళు ముందుగా స్నానం చేయాలి అని. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం ముందుగా స్నానం చేయడం ఎలాగూ కుదరదు. కానీ ఒక 10-15 నిమిషాలు కేటాయించి ముందుగా బ్రష్ చేసుకున్నా సరే మంచి ఫలితం లభిస్తుంది. అమ్మవారికి శుభ్రత అన్నా శుచి అన్నా చాలా ఇష్టం. అందుకే పరిశుభ్రమైనటువంటి నోటితో పనులు చేస్తే చాలా మంచిది. పాచి నోటితో ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఇక ధన సమస్యలు రావడం మొదలవుతాయి. అయితే ఇంకొకటి ఏమిటి అంటే ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసిన వెంటనే ఇంటి గేటు బయట నీటితో శుభ్రం చేసుకోవాలి. అంటే నీళ్లను చల్లాలి. పూర్వం మన ప్రజలు కల్లాపి చల్లేవారు. కానీ ఇప్పుడు కల్లాపి చల్లడానికి పేడ కానీ ఇక కింద నేల కానీ లేదు. కేవలం మనకు ఫ్లోరింగ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత అందంగా ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఎంత అందమైన ముగ్గు ఎవరి ఇంటి ముందు కనిపిస్తుందో అంత త్వరగా అమ్మవారు వారి ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నెలసరి సమయంలో పూజ గది వైపు వెళ్ళకూడదు అని మనకు తెలుసు. కానీ చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే నెలసరి పూర్తయిన వెంటనే పసుపు నీటితో ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. పసుపు నీళ్లు, కొంచెం రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేస్తే ఇంట్లో ఎలాంటి దోషం ఉండదు. పూర్వకాలంలో అయితే పెద్దవాళ్ళు నెలసరి సమయంలో ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం ఖచ్చితంగా ఇంట్లోకి అడుగు పెట్టంది నడవదు. కాబట్టి ఒకవేళ నెలసరి వచ్చినా ఇంట్లో తిరిగినా పర్వాలేదు. కానీ నెలసరి పూర్తయిన తర్వాత మాత్రం పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్ల ఇంటి గడప పైన కూర్చోకూడదు. అలా కూర్చుంటే ఇంటికి దరిద్రం పడుతుంది.
లక్ష్మీదేవి చాలా ఆగ్రహిస్తుంది. అలాంటి ఇంట్లో ధనం ఎప్పటికీ నిలకడ ఉండదు. అలాంటి ఇల్లు ఎప్పటికీ కూడా పేదరికాన్ని అనుభవిస్తుంది. చాలామంది చేసే పొరపాటు అదే. ఇంటి గడప పైన తలపెట్టి పడుకోవటం, గడప పైన కూర్చోవడం వంటి పనులు చేయకూడదు. ఇక అలానే ఆడవారు ఉదయం నిద్ర లేవగానే చేసే ముఖ్యమైన పని, చాలామందికి టీ కాఫీ లేకపోతే రోజు అసలు గడవదు, మొదలవ్వదు, పూర్తవ్వదు. మరి ఉదయం నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోమి అంటే బ్రష్ చేసుకొని తరువాత ఇంటి బయట శుభ్రం చేసి ముగ్గు పెట్టిన తర్వాత టీ కాఫీ చేసుకుంటారు కదా. ఆ సమయంలో మీరు టీ కాఫీని చేసేదానికంటే ముందు స్టవ్ని శుభ్రం చేసి స్టవ్కి కొంచెం పసుపు కొంచెం కుంకుమను పెట్టి తర్వాత టీని పెట్టండి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. ఇంట్లో ఆనంద తాండవంతో డబ్బు మీ ఇంటి నిండా నిండుతుంది. మంచి మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. జీవితంలో మంచి శ్రేయస్సు, మంచి లాభాలు కలుగుతుంటాయి. ఎప్పుడూ కూడా మీ ఇంట్లో కలహాలు అనేవి రావు. ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అసలు రానే రావు. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అతి త్వరగా మీ ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. సిరి సంపదలతో ఆనందంగా ఉండగలుగుతారు. పూర్వం మన ప్రజలు చేసిన విధంగా ఇప్పుడు మనం చెయ్యాలి అంటే కుదరదు. వారు చెప్పేది అన్నీ చాలా సత్యాలు, కానీ అవన్నీ ఇప్పుడు కుదరవు. అవి పాత పద్ధతులు. ఇప్పుడున్న మన జీవితం ప్రకారం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పూర్వం మన ప్రజలు డబ్బుని ఆశించేవారు కాదు. డబ్బు పట్ల ఎక్కువగా మక్కువను చూపేవారు కాదు. వారు ఉన్నది తిని ఆరోగ్యంగా జీవించి ఆనందంగా గడపడమే వారి జీవితం. కానీ ఇప్పుడు మనిషికి ఎంత ఉన్నా సరిపోదు. ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి అనుకునే ఆలోచనల్లో బ్రతికే జీవితాలు ఇప్పుడున్న కాలంలో నడుస్తూ ఉన్నవి. కాబట్టి మనుషులకు అంటే ఎక్కువ కూడా డబ్బుకు విలువనిచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేయడం చాలా కష్టమవుతుంది. లక్ష్మీదేవి నిజానికి చంచలత్వం చూపించదు. చంచల స్వభావి కాదు. తను ఎప్పుడూ ఒకే ఇంట్లో ఆనందంగా ఉండగలిగే స్వభావం. కానీ మనిషి యొక్క భక్తులే చాలా చంచలత్వాన్ని చూపిస్తున్నాయి. ఈ చంచల స్వభావం మనిషి యొక్క భక్తి నుండి పుట్టిందే కానీ లక్ష్మీదేవి నుండి పుట్టింది కాదు. మరి మనిషి చంచల స్వభావి భక్తి చూపించకుండా భక్తితో మనిషికి విలువనిచ్చి మనిషి యొక్క విలువని పొందడానికి ప్రయత్నించాలి. ఒక మనిషికి పూర్తి స్థాయిలో మన గౌరవాన్ని అందించి ఇంకో మనిషి నుండి పూర్తి స్థాయిలో గౌరవాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఇతరులకి ఎట్టి పరిస్థితుల్లో హాని కలగకుండా మన చేతలతో కానీ మన మాటలతో కానీ ఇతరులను బాధ పెట్టకుండా, హింసించకుండా తోచిన సహాయాన్ని చేస్తూ మనకు ఉన్న దాంట్లో కొంచెం పెట్టి పేదవారి కడుపుని నింపి వారి ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే అలాంటి ఇంట్లో ఏ రోజుకైనా సరే లక్ష్మీదేవి అడుగుపెట్టి వారిని ధనవంతులుగా మారుస్తుంది. ఎప్పటికీ మీ ఇంట్లో నిలిచి ఏ రోజుకైనా సరే మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అమ్మవారు మీ వెంటే ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.